హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ప్లాంట్ తెలుగు. దిస్ ఈజ్ సత్య. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బిజినెస్ టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సొంత వ్యాపారం ఉంటే సుఖం అనే అభిప్రాయం అందరికీ ఎంతో కొంత ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఒక హార్డ్వేర్ షాప్ని తెరవడం చాలా సులభమైన అలాగే అత్యుత్తమమైన ఆలోచన. అదొకటే కాదు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్ కారణంగా అది మంచి లాభదాయకమైన బిజినెస్ అని కూడా చాలామంది అంటున్నారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు అసలు ఆ ఆలోచన మంచిదో కాదో తెలుసుకోవాలి. ఆ వ్యాపారాన్ని తెరవడానికి ఏమేం కావాలో తెలుసుకోవాలి. అలాగే అందులో ఉండే రిస్క్ ఎంత అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఈ బిజినెస్ ఎంత లాభదాయకమో అంతే పోటీ కూడా ఉంటుంది. ఒక సాధారణమైన హార్డ్వేర్ షాప్లో చేతి పనులకు పనికొచ్చే ఐటమ్స్ని అమ్ముతుంటారు. అంటే తాళాలు, ప్లంబింగ్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇంటి పనికి అవసరమయ్యే సాధనాలు, పెయింట్లు, బ్రష్లు, సిమెంట్ లాంటివి అమ్ముతారు. కాబట్టి ఎవరు పడితే వారు ఈ వ్యాపారానికి తెరవడానికి వీలు కాదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆ పని అనుభవం ఉన్నవారు, మంచి అవగాహన ఉన్నవారు మాత్రమే సరైన వారు. కాబట్టి మీకు గనుక ఇది మంచి వ్యాపారం అయితే మీరు తర్వాత స్టెప్కి వెళ్ళిపోవచ్చు. తర్వాత మీరు చాలా విషయాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి లీగల్గా అన్ని విధాలుగా పోటీని తట్టుకోగల షాప్ని ఎలా తెరవాలో ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్ళే ముందు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా మనీ ప్లాంట్ తెలుగు ఛానల్లో ఎలాంటి బిజినెస్ ఐడియాస్ మీకు వచ్చినా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం వీడియో చేసి పెడతాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గో టు ద టాపిక్. సో ఈ బిజినెస్ చేయడానికి ఫస్ట్ ఒక సూటబుల్ ప్లేస్ అనేది అనుకుందాం. ఒక 15x15 ఉండే ఒక ప్లేస్ అయితే మనకు సరిపోతుంది. మీ హార్డ్వేర్ షాప్కు మంచి డిమాండ్ మరియు కస్టమర్లు ఎక్కువగా వచ్చే అవకాశాలను పెంచాలంటే మీరు ముందుగా మీకు ఆ చుట్టుపక్కల ఎవరైనా పోటీదారులు ఉన్నారో లేదో చూసి ఆ ప్రదేశంలో సంచరించేవారు ఎంతవరకు హార్డ్వేర్ వస్తువులను కొంటారనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు ఒక స్టెప్ అనేది వేయాలి. మంచి డిమాండ్ ఉండి తక్కువ పోటీ ఉంటే మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా అక్కడ ఎలాంటి వాటికి డిమాండ్ ఉందో చూసి ఆయా వస్తువులతో మీ షాప్ని తెరవాలి. సో ప్రోడక్ట్ సంబంధించిన మార్కెట్ రీసెర్చ్ ఒకసారి చూసేద్దాం. ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత మీరు ఎలాంటి ఉత్పత్తులు, ఏ రకమైనవి, అలాగే వాటి క్వాలిటీ ఎలా ఉంటుందని రీసెర్చ్ చేసి ఉండాలి. కావాలంటే లోకల్లో కిరాణా షాప్స్ ఓనర్స్ని కానీ ఈ బిజినెస్ ఎలాంటిదో ఒకసారి అడిగి మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఆ టిప్స్ విని కూడా మీరు ఆ బిజినెస్ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. ఒక మంచి బిజినెస్ ప్లాన్ని వేసుకోవాలి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు మంచి ప్లాన్ అనేది వేసుకోవాలి. ఏ వ్యాపారానికైనా అతి ముఖ్యమైనది ప్లానింగే. దీని సహాయంతో వ్యాపారం ఎంతవరకు ఎదుగుతుంది, ఎంత పెట్టుబడి కావాలి, షాప్ నడిపించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమందిని మనం పనిలో పెట్టుకోవచ్చు, ఎలాంటి ఎత్తుగడలు వేయాలనే విషయాలన్నీ తెలుస్తాయి. ఇక షాప్కి కావాల్సిన లోను, పెట్టుబడి మరియు ఇన్సూరెన్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. వీటి సహాయంతో మీరు లోన్ పొందాలో లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీ వ్యాపారానికి సరిపడే మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. మీరు తీసుకునే ఏ ఇన్సూరెన్స్ అయినా అన్ని రకాల నష్టాలను కవర్ చేసేదై ఉండాలి. అలాగే నెలవారీ ఖర్చులు ఎంత ఉంటాయి, ఎలాంటి వాటికి ఎంత డబ్బు పెట్టాలనేది కూడా ముందుగానే లెక్కించుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే ఖర్చు చేయడానికి ప్రయత్నించాలి. షాపు కోసం ఏ వస్తువునైనా కొనే ముందు మీరు వాటి మీద ఎంత లాభం పొందగలరని అంచనా వేసి తెలుసుకోవాలి. ఇక మీ హార్డ్వేర్ షాప్ నుండి వచ్చే ఆదాయం ఒకటే కాకుండా ఇతర మార్గాల్లో కూడా ఆదాయాన్ని ఏ విధంగా పొందగలరో ఆలోచించాలి. ఉదాహరణకు మీరు ప్లంబింగ్ వస్తువులను అమ్ముతుంటే సమీపంలో ఉన్న ప్లంబర్కు మీ వస్తువులను డిస్కౌంట్ ద్వారా ఇవ్వండి. కాబట్టి వారు ఎక్కడ పనిచేసినా మీ షాప్ దగ్గర నుండే వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళు పనిచేస్తారు. సో ఈ బిజినెస్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఓసారి చూద్దాం. మీ హార్డ్వేర్ షాప్ను విజయవంతంగా నడిపించాలంటే ఫస్ట్ స్టెప్ మీ షాప్ను రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీ వ్యాపారానికి మంచి పేరు పెట్టాలి. అలాగే రిజిస్ట్రేషన్ చేస్తుండగా మీ రాష్ట్రంలో ఆ పేరు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. అలాగే మీ సొంత ట్రేడ్ మార్క్ పొందడానికి చూస్తుంటే మీ ట్రేడ్ మార్కు మరొకరికి సేమ్ ట్రేడ్ మార్క్ లేకుండా అనేది మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అని, శ్రీ బాలాజీ హార్డ్వేర్స్ అని పేర్లు పెట్టి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. మీ వ్యాపారానికి ప్రత్యేకంగా ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ అనేది తెరవాలి. తద్వారా మీరు మీ వ్యక్తిగత డబ్బుతో వ్యాపారానికి సంబంధించిన డబ్బును కలపకుండా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మీ పర్సనల్ అమౌంట్ అనేది వ్యాపార ఆర్థిక లావాదేవీలు కలుస్తాయో మీ ఇల్లు, కారు, ఇతర ఆస్తులు కూడా నష్టపోతే రిస్క్లో పడ్డట్లే. సో మీకు వ్యాపారం పేరున క్రెడిట్ కార్డులు మరియు ఇతర ఆర్థిక సహకారాన్ని తక్కువ వడ్డీ రేటుకు పొందడానికి వీలు కలుగుతుంది. మరియు చివరిగా మీ వ్యాపారం కూడా సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. సో మరి ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలో ఒకసారి చూసేద్దాం.
సో మనం ఒక షాప్ అనుకున్నప్పుడు 15x15 అనే షాప్ అనేది అనుకుంటాం ఫస్ట్. దానితో పాటు గోడౌన్ ఒకటి సెపరేట్ ఉండాలి. అంటే సిమెంట్ అండ్ పెయింట్ స్టోర్ చేసుకునేందుకు ఒక గోడౌన్ అనేది మనం సెపరేట్గా ఒకటి తీసుకోవాలి. సో ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టాలో ఓసారి ప్లాన్ చేద్దాం. ఓకే, షాప్ అండ్ గోడౌన్ రెంట్ అడ్వాన్స్కి మనకి ఒక ₹1,00,000 అయితే ఖర్చు అవుతుంది. ఇంకా రా మెటీరియల్ కాస్ట్ అయితే అదొక 5 లక్షలు అవుతుంది. అంటే సిమెంట్ కానీ, పెయింట్స్ కానీ, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ, కీస్ కానీ, ఇలాంటివన్నీ ఐటమ్స్ అన్ని కొనడానికి మనకు ఒక ₹5,00,000 అనేది ఖర్చు అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ సిమెంట్ హార్డ్వేర్ పెట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఒక వెహికల్ అయితే ఉండాలి. అది 3 వీలర్, అది సెకండ్ హ్యాండ్ అయినా సరిపోతుంది. మినిమం దానికి ఒక 2 లక్షలు అయితే మనం ఖర్చు పెడతాం. సో టోటల్గా మన రా మెటీరియల్కి ఒక 5 లక్షలు, ఈ వెహికల్కి ఒక 2 లక్షలు, అలాగే ఆ షాప్ అడ్వాన్స్ వచ్చేసి ఒక 1,00,000. సో మొత్తంగా 8 లక్షలు అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇంత పెట్టుబడికి మనం ఈజీగా బ్యాంక్ లోన్స్ అనేవి పొందవచ్చు. అవి ఎలా అనేది నేను పర్సనల్గా చెప్తాను. ఎస్పెషల్లీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కామెంట్ సెక్షన్లో ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను. వాళ్ళకి బిజినెస్లో ఉండే ఈజీ టిప్స్ అండ్ ప్రోడక్ట్ టైప్స్ అండ్ రా మెటీరియల్ తక్కువకి ఎక్కడ వస్తుంది అనే విషయాలు కూడా మీకు పర్సనల్గా నేను పింగ్ చేస్తాను. ఎస్పెషల్లీ లోన్స్ ఎలా తీసుకోవాలనేది స్పెషల్గా చెప్తాను. అది కూడా బిజినెస్ ఎవరైతే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా పర్సనల్గా పింగ్ చేస్తాను. ఇక ఈ బిజినెస్లో నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే ఈ బిజినెస్లో మీరు ఒక టీమ్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మీకు వచ్చే ఆదాయం అలాగే చేసే ఖర్చులను పకడ్బందీగా రాసుకోవాలి. దీని సహాయంతో ఆర్థికంగా మీ వ్యాపారం ఎలా నడుస్తుంది అనేది తెలుసుకోవచ్చు. మీ బిజినెస్ టీం అంటే మీకోసం ట్యాక్స్ లేక ఇతర ఆర్థిక విషయాలను చక్కబెట్టడానికి పెట్టుకునేవారు. వీరి సహాయంతో మీరు ట్యాక్స్ ఫైల్ చేయొచ్చు. అలాగే ముఖ్యమైన జిఎస్టీ నిబంధనలను మరియు ఇతర నియమాలను ఖచ్చితంగా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో వీటన్నిటికీ మన బిజినెస్ టీం అనేది మనకి ఉపయోగపడుతుంది. అండ్ ఈ బిజినెస్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ లైసెన్స్ అనేది ఎలా తెచ్చుకోవాలో ఒకసారి చూసేద్దాం. మీ వ్యాపారం సాఫీగా జరగాలంటే మీరు ఖచ్చితంగా అవసరమైన అన్ని అనుమతులను, లైసెన్సులను తీసుకొని ఉండాల్సిందే. లేదంటే మీరు అనధికారికంగా ఏదైనా చేస్తున్నట్లు ప్రభుత్వం వారు గుర్తిస్తే వ్యాపారాన్ని ముంచడం లేదా పెద్ద మొత్తంలో ఫైన్ వేయడం లేదా రెండూ జరగవచ్చు. అప్పుడు మీ కష్టం అంతా వృధా అయిపోయినట్టే కదా. సో ఖచ్చితంగా లైసెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ హార్డ్వేర్ షాప్లో మనకి ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తాయో ఓసారి చూసేద్దాం. ఈ బిజినెస్లో చాలా ప్రాఫిట్ మార్జిన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఐటెంపై మనకు 30% వరకు ప్రాఫిట్ మార్జిన్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మనం నెలలో ₹5,00,000 బిజినెస్ చేయగలిగితే అందులో 30% వేసుకున్నా కానీ మనకి నెలకు ₹1,50,000 వరకు మిగులుతాయి. అదే సిటీస్లో మంచి జంక్షన్లో ఉండే ప్లేస్లో అయితే, బాగా బిజినెస్ ఉండే ఏరియాలో అయితే ఒక్క రోజులోనే 2 లక్షల వరకు బిజినెస్ చేయొచ్చు. అంటే దాదాపుగా 60,000 వరకు మిగిలే అవకాశం ఉంది. సో ఈ హార్డ్వేర్ ఐటమ్స్లో మనకి 30% వరకు కంపెనీస్ అనేవి మనకి కమిషన్ అనేది ఇస్తుంది. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మీ బ్రాండ్ మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా చేసుకోవాలనేది ఓసారి చూద్దాం. మీ వ్యాపారం గురించి ఇతరులకు తెలియజేసేది మీ బ్రాండ్ మాత్రమే. మంచి బ్రాండ్ తమ కస్టమర్లకు మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేలా చేయగలదు. కాబట్టి మీ బ్రాండ్ ఏ విధంగా ప్రమోట్ చేయాలో తెలుసుకోవాలి. ఫస్ట్ వివిధ రకాలుగా జనాల్లో మీ షాప్ గుర్తించి మంచి అభిప్రాయం పుట్టేలా చేయాలి. మీరు ఇతర పేరున్న బ్రాండ్లు, మీకు పోటీ కాని వాటి సహాయం తీసుకొని వారి నుండి కస్టమర్లను పొందవచ్చు. అదేవిధంగా మీరు కూడా వారికి సహాయం చేయాలి. అలాగే మీ షాప్కు వెబ్సైట్ తయారు చేయించి దానిని ప్రమోట్ చేయవచ్చు. అలాగే మీ కస్టమర్ల నుండి మంచి రివ్యూలు ఇమ్మని తీసుకోండి. అప్పుడు ఆన్లైన్లో మీ షాప్ రివ్యూ చూసిన వారు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి. తద్వారా మనకి బిజినెస్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఇవ్వాలి. అంటే పండుగలు లేదా ఇతర సందర్భాల్లో దివాళీ సేల్ అని, అక్టోబర్ బోనజా అంటూ కొన్ని వస్తువులపై మంచి డిస్కౌంట్ కానీ మనం ఇచ్చినట్లయితే మీ అమ్మకాలను పెంచుకోవడానికి అవకాశం అనేది భారీగా ఉంటుంది. మీ సొంత హార్డ్వేర్ షాప్కి చివరగా నా ఒక్క మాట, హార్డ్వేర్ షాప్కు మీకు మంచి బిజినెస్ అని ఖచ్చితంగా నిర్ణయించుకుంటే మీరు దాన్ని ఎప్పుడైనా తెరవచ్చు. మీరు కేవలం నేను చెప్పిన విషయాలను బాగా అర్థం చేసుకొని దానికి తగ్గ విధంగా చేస్తే విజయవంతంగా షాపు నడిపించడానికి వీలవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఎదుగుదలకు ఉన్న అవకాశాన్ని బట్టి మీ హార్డ్వేర్ షాపు, పెయింట్ షాపు లేదా మరే ఇతర షాపునైనా మీరు తెరుచుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇది మోర్ ప్రాఫిటబుల్ హార్డ్వేర్ షాప్ ఎలా ఓపెన్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎలాంటి బిజినెస్ టిప్స్ కానీ మీకు మరిన్ని కావాలనుకుంటే, మీకు ఎలాంటి బిజినెస్ టిప్ కావాలనుకున్నా కానీ ఈ వీడియోలో అండర్లో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఆ బిజినెస్ ఏంటనేది మాకు చెప్తే దానికోసం నేను క్లుప్తంగా సెర్చ్ చేసి దానికోసం మరొక వీడియోలను పెట్టడానికి రెడీగా మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ వీడియో చాలా మందికి ఉపయోగపడవచ్చు. అలాగే మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో బాగుంటే బాగుందని, లేకపోతే బాగాలేదని చెప్పేసి కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్, ఈ వీడియోను మరింత మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సత్య.